అండి, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికినండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండి, ఈరోజు మీకు ఒక మోరల్ స్టోరీ చెప్తున్నానండి. అబద్ధం పెద్ద తప్ప లేదా దొంగతనం పెద్ద తప్ప అని ఒక తల్లి దగ్గరికి ఒక బిడ్డ వచ్చి అడుగుతుందండి. మీరేమంటారో ఈ వీడియో చూసిన తర్వాత మీ మాటలు కామెంట్ చేయండి. తల్లి ఆ బిడ్డకి చెప్పిన సమాధానం ఏంటంటే, అమ్మ, దొంగతనం కంటే అబద్ధమే పెద్ద తప్పు అంది. అదేంటమ్మా, నా దృష్టిలో అయితే నేను దొంగతనమే పెద్ద తప్పు అనుకుంటున్నాను అని ఆ బిడ్డ తల్లితో ఆర్గ్యుమెంట్ చేసింది. అప్పుడు ఆ తల్లి వివరంగా చెప్పింది. ఏమనంటే, దొంగతనం చేసినవాడు మరి తిరిగి పశ్చాత్తాపడి తన మనసు ఒప్పుకోనట్లయితే ఆ వస్తువు కానీ డబ్బు కానీ తీసుకొచ్చి ఇచ్చేసి క్షమించమని అడిగితే అది అంతటితో అయిపోతుందమ్మా. అబద్ధం అనేది చాలా పెద్ద తప్పు. అయితే అబద్ధం అలా కాదమ్మా. అబద్ధం ద్వారా ఎన్నో జీవితాలు కూలిపోతాయి, ఎన్నో బంధాలు బలహీనమైపోతూ ఉంటాయి, ఎన్నో ఉద్యోగాలు పోతూ ఉంటాయి. మళ్ళీ వాటిని తీసుకుతెచ్చుకోవడం మన వల్ల కాదు. అలాగే వ్యాపారాల్లో ఏంటి, మనం చేసే ప్రతి పనిలోనూ కూడా నిజాయితీ అనేది మనల్ని కాపాడుతుంది. కానీ అబద్ధం అనేది ఏదో ఒక రోజు అది బట్టబయలైనాడు అది మొత్తం కుప్ప కూల్చేస్తూ ఉంటుంది. కాబట్టి అబద్ధమే చాలా పెద్ద తప్పు అనేసి ఆ తల్లి చాలా వివరంగా చెప్పిందంటండి. మీరేమంటారు చెప్పండి? ఆ అబద్ధమని తెలిసిన రోజుని తలదించుకోవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎందుకంటే నమ్మకత్వాన్ని కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఒక బంధంలో కానివ్వండి, ఒక ఉద్యోగంలో కానివ్వండి, ఒక వ్యాపారంలో కానివ్వండి, మనం చేసే ఏ పనిలో అయినా సరే అబద్ధం అనేటటువంటిది అనేక విధాలుగా దారితీస్తూ ఉంటుంది. కాబట్టి నిజాయితీ నిన్ను కాపాడుతుంది, తల ఎత్తుకునేలా చేస్తుంది. అబద్ధం అయితే తల దించుకునేలా చేస్తుంది. కాబట్టి నిజమే మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి తప్ప అవసరానికో అబద్ధం అనేటటువంటి విధానంలో మనం పాలసీని ఎంచుకుని వెళ్ళినట్లయితే కనుక ఆ అబద్ధమే ఏదో రోజు కుప్పకూల్చేస్తుందండి. ఆ బిడ్డకి వివరంగా తల్లి చెప్పినటువంటి సమాధానం, అబద్ధమే పెద్ద తప్పమ్మ దొంగతనం కంటేను అందంటండి.